ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు భీమరాజ్ కనకరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనని స్మరించుకున్నారు. అనంతరం రాజన్న ఆలయం ఎదుట గల యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శ్రీపాదరావు ప్రజాసేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన నాయకుడు అని కొనియాడారు. సమాజానికి సేవ చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, లతా, అనిల్, రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ శాసనసభ్యులు ఆల్సీనన్న గారి సూచన మేరకు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్ల పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మస్తాన్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, లవణ్యక్క గారికి, లతక్క గారికి, అనిల్ గారికి మరియు శిశీంద్ర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వారు ఎంతో సేవ చేశారు. శ్రీపాదరావు గారు వారి తనయులు కూడా, శ్రీపాదరావు గారి తనయులు శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఎంతో సేవలు చేస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ వారి అడుగుజాడల్లో మనమందరం నడుచుకుందాము, కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి కృషి చేద్దామని తెలియజేస్తూ వారికి ఈ రోజు వేములవాడ పట్టణ కేంద్రంలో ఘనంగా నివాళులర్పిస్తూ పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.